హల్లెలూయా. 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 ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యం చెప్పడానికి తేజనే సిద్ధం కలిగి ఉండగా అందరూ కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడండి. ప్రైజ్ అందరికి. ఈరోజు మా చర్చిలో చెప్పిన వాక్యం మీ అందరితో షేర్ చేసుకుంటాము. ఏంటంటే అంశము వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి 4 మార్గాలు. అంటే బైబిల్ చదవకుండా అర్థం చేసుకుండా ఒక క్రైస్తవుడు ఎదగలేదు. మనము వాక్యం చదువుతాము కానీ అర్థం కాదు కొంతమందికి. ఒక్కొక్కసారి మనకు కూడా అర్థం కాదు కొన్ని విషయాలు. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే 4 మార్గాలు ఉన్నాయి. ఆ 4 మార్గాల్లో మనం పాస్ అవుతే ఖచ్చితంగా బైబిల్ మనము అర్థం చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్గా చూద్దాము యాకోబు 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ రక్షించుటకు అంటే అనే వాడు ఉంది కదా, ఆల్రెడీ రక్షణ తీసుకున్నాం కదా, మళ్ళీ రక్షించుటకు అన్నీ అవసరమా అని అనొచ్చు. అని రక్షణ అనేది 3 రకాలుగా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మనము మన పాపాలను అంగీకరిస్తాము. దేవుని శిలువలో రక్తాన్ని మన కోసము రక్తాన్ని కార్చాడు కాబట్టి అందరి ముందు మన పాపాలని అంగీకరించి దేవుడు నిజమైన రక్షకుడని చెప్పి బాప్తిసం తీసుకుంటాము. అది గత కాలపు పాపములన్నిటి నుంచి తొలగిపోతాయి. ఆ యొక్క బాప్తిసం తీసుకున్నప్పుడు. ప్రజెంట్కి వచ్చేసరికి రక్షింపబడిన వారిలో కూడా సాతాను దండయాత్ర చేస్తూ ఉంటారు. అంటే రక్షింపబడిన వారికి తప్పు చేయడని రూల్ లేదు. రక్షింపబడిన వారు కూడా తప్పు చేస్తారు. కానీ ఆ తప్పు చేయకుండా, ఆ తప్పుని మళ్ళీ చేయకుండా దేవుడు మనల్ని రక్షిస్తారు. అది ప్రజెంట్లో ఇప్పుడు జరుగుతున్న రక్షణ అన్నమాట. నెక్స్ట్ వచ్చే రక్షణ ఏంటంటే భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, నువ్వు నేను దేవుని ఎదురు నిల్చుంటాం. ఆ రోజు మన మైండ్లో కానీ, మన తలంపుల్లో కానీ, మన ఆలోచనలో కానీ ఎటువంటి పాపము ఉండదు. సమస్త పాపము కూడా అసలు పాపపు ఆలోచనే ఉండదు. ఆయన దగ్గర ఉంటాము అప్పుడు మనం. ఇప్పుడు వాక్యం చదివితే ఈ 3 రక్షింపబడడానికి కారణాలు కదా. ఇప్పుడు మనము చూద్దాము ఒక్కొక్క పాయింట్ 4 మార్గాల్లో. తర్వాత వాక్యం చదివితే, వాక్యము చదివినంత మాత్రాన మనము దేవుళ్ళు ఎదిగినట్టు కాదు. ఆ వాక్యాన్ని చదివి గ్రహించి అర్థం చేసుకుని అట్లాగా మనము అనుసరించాలి జీవితంలో. అలా ఫాలో అవ్వాలి మనం జీవితంలో. బైబిల్లో చెప్పినట్లుగా బైబిల్ని గౌరవించాలి. సరే, ఫస్ట్ది చూద్దాము. ఇప్పుడు చదువుకున్నాం కదమ్మా 1వ అధ్యాయం 21వ వచనంలో, కల్మషము దుష్టత్వము మాని దేవుని బైబిల్ చదవాలి. మళ్ళీ చెప్తాను, కల్మషము దుష్టత్వము మాని దేవుని బైబిల్ చదవాలి. కల్మషం అంటే ఏంటి? పాపమే కదా. దుష్టత్వము పాపమే. అంటే మనం పాపాన్ని విడిచిపెట్టి బైబిల్ చదవాలి. అప్పుడే మనము బైబిల్ని అర్థం చేసుకోగలము. మనం పాపం మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే మనకేమీ అర్థం కాదు. అది చిన్నదవని పెద్దదవని, పాపము పాపమే, అబద్ధం అవని ఏదైనా సరే పాపము పాపమే. సో కల్మషము దుష్టత్వము లేకుండా, అంటే మొత్తం పాపమే లేకుండా ఎప్పటికప్పుడు మనం శుద్ధులు చేసుకుంటూ పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని యందు మన పాపలను ఒప్పుకొని మనం బైబిల్ చదవాలి. ఊరికే చదివితే మనకి బైబిల్ అర్థం కాదు. మనసు పెట్టి ఏకాగ్రతతో చదవాలి. అప్పుడే మనకి బైబిల్
అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ చెవుల్లో ఉన్నటువంటి పాపమును కూడా తీసివేయాలి మనం. చెవుల్లో పాపం ఏంటి అని అనుకుంటున్నారు మనం. దేవుడు చెప్పిన మాట చెవుల ద్వారానే కదా మనం వినబడుతుంది. ఆయన మాట వినకపోతే అది కూడా పాపమే కదా. సో చెవుల్ని దేవుడు మన ద్వారా మాట్లాడిన మాటలు కూడా మనం ఫాలో అవ్వాలి. దేవుడు చెప్పిన మాటలను అనుసరించకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనము నడుచుకోకూడదు. దేవుడు ఒక పని చెప్పాడు అంటే ఆ పని చెయ్యాలి. నువ్వు అడిగావు, దేవా నాతో మాట్లాడు దేవా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా మాట్లాడడానికి అని నువ్వు అడిగావు. దేవుడు మాట్లాడాడు, ఆ మాట నీకు నచ్చలేదు, అనుసరించడం మానేసావు, అది పాపమే కదా. సో అది కష్టమైన నష్టమైన దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు చెప్పింది మన మంచికే అవుతుంది ఖచ్చితంగా. దేవుడు మన గురించి ఎంతో ఆలోచించి మనకి చెప్తాడు. సో ప్రతి మాట కూడా, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనము వినాలి. పరిశుద్ధాత్ముడి చేత మనం అది వాక్యం చదివేటప్పుడు కానీ, ఏమైనా ధ్యానం చేసేటప్పుడు కానీ, ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం వినాలి. పరిశుద్ధాత్మ ద్వారా కానీ ఎవరొకరి ద్వారా మనం వినాలి, పక్కన పెట్టకూడదు ఆ మాటల్ని. సంపూర్ణంగా దేవుని దగ్గర హృదయాన్ని శుద్ధిని చేసుకోవాలి. వాక్యం అర్థకపోవడానికి కారణం చెప్పాను, పాపం అని. ఆ పాపాన్ని మనం ఎప్పటికప్పుడు శుద్ధిని చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నారు, రైతు పంట పండించాలంటే ఆ భూమి మీద ఉన్న చెత్త చెదారం అంతా తీసి విత్తనాలు వేస్తారు, అప్పుడే కదా మొలకెత్తుతుంది. మనలో ఉన్న చెత్త చెదారం అంతా తీసివేసి బైబిల్ చదివితేనే మనం కూడా బైబిల్ అర్థం చేసుకోగలము, బైబిల్ని బట్టి మనం ఎదగగలము. అర్థమైందమ్మా? సో మనలో ఉన్న అపవిత్రత అంతటిని వదిలేసి విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని బైబిల్ చదవడం స్టార్ట్ చేద్దాం. సెకండ్ది, సాత్వికంతో బైబిల్ చదవాలి. సాత్వికము అంటే నేర్చుకునే మనసు, ఏదైనా నేర్చుకోవాలన్న ఆశ, నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటుంది చూడండి, అది సాత్వికము. అటువంటి సాత్వికమైన మనసుతో మనం చదువుకోవాలి. సో యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనము. యోహాను సువార్త అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిది. ఎవరైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎట్లా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. సో భూలోకంకి వచ్చిన దేవుడే, ఆయన మాట్లాడిన మాటలు నావి కాదు, దేవుడే నా చేత మాట్లాడిస్తున్నారు. ఒకవేళ ఎవడైనా ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుని ఎట్లా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటా నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఒకవేళ ఎవరైనా బోధించుచున్నట్లయితే ఆ మాటలు దేవుని వల్ల కలిగినాయో లేదంటే తనంతటా తానే చెప్తున్నాడో వానికి తెలుస్తుంది. ఎందుకంటే దేవుని యందు ఉన్నారు కాబట్టి. మనము కూడా సాత్వికంతో నేర్చుకోవాలి అన్న మనస్సుతో మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ప్రభువా నీ చిత్తం చేయడానికి నేను డిసైడ్ అయ్యాను అని చెప్పి చదివి వాక్యం ద్వారా దేవుడు ఏమైనా మాట్లాడితే దాన్ని మనము క్రియల్లోకి తీసుకురావాలి. అప్పుడు ఈ రెండు ద్వారా, ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ది పశ్చాత్తాపము అంటే కల్మషము దుష్టత్వము లేని బైబిల్ చదవడం ఒకటి. ఇంకోటి సాత్వికంతో మనం బైబిల్ చదవాలి. ఒక నాస్తికుడు ఉన్నారంట. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నా భార్య చనిపోతుంది అంటుందండి, ఒకసారి మాట్లాడండి అని అంటే, సరే అమ్మా మీ భార్యను తీసుకురా అంటే మాట్లాడారు. తీరా తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత భార్యతో తెలిసింది ఏంటంటే ఆయన నాస్తికుడు ఉన్నారు కదా, ఆయన వల్లే తన భార్య చనిపోదాము అనుకుంటుంది. సో అయితే ఆ నాస్తికుడిని వచ్చాడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా అంటే లేదండి నమ్ముకోలేదు. సరే నీకు మొత్తం అంతా తెలుసా, సృష్టి గురించి మొత్తం అంతా తెలుసా, మొత్తం అంత జ్ఞానం నీకుందా అంటే
ఎలా ఉంటుందండి లేదన్నా. ఇప్పుడు నీకు తెలిసిన వాటి గురించి కొన్ని తెలుసు, తెలియని వాటి గురించి తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలియని వాటిని దేవుడు, నీకు తెలియని వాటిని దేవుడు చేసి ఉండొచ్చు కదా. ఒకసారి అర్థం చేసుకోవాలి కదా, దాన్ని పరిశీలించాలి కదా. నువ్వు పరిశీలిస్తేనే కదా ఏదైనా తెలిసేది అని చెప్పి యోహాను సువార్త చదువు, మొత్తం నీకు అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళారనమాట. అంటే చదవడం కూడా ఎలా చదవమని చెప్పారంటే, ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని విధాలైన చదువులు ఉంటాయి. ఎలా అంటే బైబిల్ చదువుకుంటాం, ఒకళ్ళు ఏదో రాస్తాంలే ఎగ్జామ్లో అని బైబిల్ చదువుకుంటాం. కొంతమంది ఏంటి డీప్గా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటి కాన్సెప్ట్ అర్థం చేసుకొని గ్రహించేసి చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే రకరకాలుగా చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో పైపైన చదువుకున్న వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు కదా. ఇది కూడా వాక్యాన్ని కూడా మనం పైపైన చదవకూడదు. ఏదో చదవాలన్న పేరుకి డైలీ ఒక వాక్యం చదవ, ఒక అధ్యాయము 2 అధ్యాయాలు చదువుదాం కదా అని పాఠాలు చదివినట్లు మనం చదవకూడదు అని చెప్పానమాట. తర్వాత కొన్ని రోజులకి ఆ నాస్తికుడు ఏడుస్తూ వచ్చి, నేను రక్షణ తీసుకుంటాను, నాకు మొత్తం తెలిసింది నాకు అని బాప్తిసం తీసుకుంటాడు. ఆయన ఈరోజు ఒక సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. కాకపోతే ఆయన ఒక లెటర్ రాశారు, నేను సాతాను బందీలో ఉన్నప్పుడు మీరు నన్ను దేవుని దగ్గరికి తీసుకొచ్చారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఆ పాస్టర్ గారు చెప్పారు. అంటే ఒక నాస్తికుని మార్చిన బైబిల్ మనం శ్రద్ధతో చదివినప్పుడు మనకెందుకు అర్థం కాదు బైబిల్? అవునా? నేర్చుకోవాలి అన్న దృక్పథం మనలో ఉండాలి. బైబిల్ గురించి తెలుసుకోవాలి, ఇంకా లోతైన విషయాలు ఇందులో ఉన్నాయి, వీటిని మనం ఇంకా బాగా తెలుసుకోవాలి. అందరికీ ఇప్పుడు సపోజ్గా మనం క్రిస్టియన్ వైజ్ అని ఉన్నాము, మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికన్నా మనం బైబిల్ చదవాలి కదా. వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు మనం సైలెంట్గా ఉంటే దేవునికి ఎంత అవమానకరము, అవునా కదా? మనము తెలిసిన వాటి గురించి కాకుండా తెలియని వాటి గురించి ధ్యానిస్తూ ఉండాలి. శ్రద్ధతో, అత్యాసక్తితో బైబిల్ని ధ్యానించాలి. అత్యాసక్తితో డైలీ 1 అధ్యాయం 2 అధ్యాయంలో అయినా చదవండి చాలు. శ్రద్ధతో చదవండి, చదివింది అర్థం చేసుకునేలా చదవాలి. ఏదో బైబిల్ చదవాలి కదా అన్నట్టుగా చదవకూడదమ్మా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ని మనము అత్యాసక్తితో చదవాలి. అలా చదివితేనే మనకి అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ 2 చదువుకున్నాం కదా. దేవుడు ఇప్పుడు ఈ బైబిల్ చదివినప్పుడు దేవుడు ఏం చెప్పినా, నీకు నచ్చింది చెప్పినా, నచ్చంది అయిష్టంగా ఉన్నా, దేవుడు చెప్పిందే చేయాలి. మనం దేవుడు చెప్పింది చేస్తే అది అయిష్టంగా ఉన్నది కూడా నీకు ఒక రోజు ఎంతో మేలుకరంగా జరుగుతుంది. దేవుడు చెప్పినది చెప్పినట్లు జరుగుతుంది. మనం అట్టి విశ్వాసంతో ఉండాలి. ఈరోజు 2 తెలుసుకున్నాము, ఉన్న 2 రేపు తెలుసుకున్నాము. ఈ చిన్న వాక్యము దేవుణ్ణి దీవించమని కోరుతున్నాను. ఆమేన్. అందరూ ఒకసారి ఆమె ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ మీరున్న స్థలంలో మోకరించి ఆరాధన చేద్దాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవ
జీవము నా నా స్నేహము స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో ఆనందం ప్రభా నేనొచ్చి నీ రుణం తీర్చుకోగలను నా సర్వ నా ప్రాణం నువ్వు అన్ని చిన్నించి గలగా చీకటిలో సంచరించి తెలుగుపైన నీకే వేళ ఏమిచ్చి నీ రుణమైతే తీర్చుకోలేమయ్యా నా దేవా ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే దేవా కేవలం నీ కృప మాత్రమే నీ కృప దేవా అందరూ రచించినప్పటికీ అడుపులో అయోగ్యమైన మమ్మల్ని రక్షించుకున్నావే నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా నీకే వేలాది వందనాలు దేవా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము నీ ప్రేమ వర్ణించుట నా కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా అవును మా పదాలు సరిపోయా మా పదాలు సరిపోయా ప్రేమ ఎవరు ఇవ్వగలరయ్యా కార్యాలు అద్భుత రీతిలో ఉంటాయి దేవా మా జీవితం గొప్ప కార్యాలు చేయగల దేవుడు వాటికన్నా అధికమైన చెప్పి నెరవేర్చువాడు నీవే దేవా ప్రతి ఒక్కరి మాట్లాడి మమ్మల్ని దర్శించి చేస్తున్న వారు నీవే దేవా దేవా అడిగించండి దేవా అంటే తెల్లగా మార్చండి దేవా దేవా నువ్వు నీలో ఎదగాలి దేవా మా కోసమే కదా దేవా నువ్వు మాకు ఇచ్చిన ఈ లైఫ్ బట్టి అనేక వందనాలు అంత కలిగేలా మేము జీవించాలి జీవించాలి తండ్రి ఘనత మాత్రమే కలగాలి ఘనత మాత్రమే కలగాలి నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ నీ ప్రేమ మధురమయ్యా ఉన్నారయ్యా మాకు నువ్వే మా ప్రాణ స్నేహితుడయ్యా. సన్నిధిలో మేము నివసించడం మాకు ఎంతో నివసించడం ఎంతో ఇంత తేనె దారుల కన్నా ఎంతో మధురమయ్యా, ఎంతో మధురం మాకు సెలవిచ్చావయ్యా. నువ్వు మాకు సెలవిచ్చావయ్యా. నీ ప్రక్కన 10 మంది పెరుగును, నీ కుడి పక్కన 10,000 మంది తిరిగినను ఏ అపాయము నీ వద్దకు రాదని మాతో సెలవిచ్చావయ్యా. యెహోవా నువ్వే మా ఆశ్రయదుర్గము దేవా, మా కొండ, మా కోట, మా రక్షణ, మా దుర్గము అన్ని నువ్వేయా. మా ఆపదలో మమ్మల్ని రక్షించిన దేవా, మా శ్రమలో మమ్మల్ని రక్షిస్తున్న దేవా నీకు వందనాలు. నువ్వు ఒంటరి ఉన్నప్పుడు మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలయ్యా. మాతో ప్రతి రోజు వాక్యం ద్వారా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న వందనాలయ్యా. నీ నోటి మాటలు ఎంతో మధురమయ్యా, మధురమయ్యా. చేస్తావయ్యా. ప్రతి వల్ల ఖండిస్తావయ్యా. ఏ వేలాది వందనాలు స్తుతులతో చెల్లించుకుంటున్నామయ్యా. దేవా నీ ప్రేమ ఎంతో మధురమయ్యా, దేనికంటే మధురమయ్యా నీ మాటలు. నువ్వు చెప్పిన ప్రతి మాట మా పట్ల నెరవేరుతుందయ్యా. నువ్వు చెప్పిన ఏది కూడా వృధా కాదు దేవా, నువ్వు చెప్పిన ఏది కూడా వృధా కాదయ్యా. నువ్వు చెప్పింది భాగ్యాన్ని మాకు దాయిచ్చేదేవా, నేను జీవించే భాగ్యాన్ని మాకు దాయిచ్చేదేవా. తలంపుల్లోను మా యొక్క ఆలోచనలు, మాకు చూపులను, మా పాట ప్రపంచంలో మేము పాపంలో ఉన్నామయ్యా. మేము క్షమించి సరిచేదేవా. మేము ఎదుట ఘోర పాపమే ఉన్నామయ్యా. మమ్మల్ని శుద్ధుల్ని హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చుదేవా. హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చుదేవా. ఈ ద్వారా తప్ప మా పాపాలు ఇంకెవరి వల్ల క్షమించబడలేదా? నువ్వు ఒక్కడే క్షమించగలదేవా. మా పాపాలు క్షమించదేవా. మేము జారుతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. ఉండాలి, యథార్థముగా ఉండాలయ్యా. నీ యథార్థంగా జీవించాలయ్యా. నువ్వు చెప్పినట్టుగా జీవించాలయ్యా. అతి రీతిగా మేము జీవించే కృపను మాకు దేవా. మేము పాపులం తండ్రి, ఆయన మాకు దిగి వచ్చి రక్తాన్ని వెలతో మమ్మల్ని కొన్నావయ్యా. ఎవరు కొనగలరు? సరిపోదయ్యా నీ ప్రేమకు. నువ్వు మార్గము సత్యము జీవమై ఉన్నావు తండ్రి. సత్యాన్ని చెప్పావు దేవా. దేవా మేము కేవలము నీ కృప మాత్రమే. మేము నీకు మొదలుపెట్టి ఉత్తరమిచ్చేవాడు దేవా. నీ ప్రతి మాట మా పట్ల నెరవేరుతుంది దేవా. అంత గొప్ప దేవుడు. ఏది మమ్మల్ని వదిలిపెట్టావు ప్రభా. ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుతుంది. మేము చేసిన ప్రతి ప్రార్థన నెరవేరుతుంది. అది కేవలం యుగాలకి నువ్వు సజీవు కాబట్టి మేము సృష్టించిన సృష్టికర్తవి దేవా. వేలాది వందనాలు. నాకు సుఖము తండ్రి దేవా, నానందమమ్మా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. తండ్రి
నా సర్వం నీవయ్యా దేవుంటే మాకు చాలును. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. దేవా నీకు వందనములయ్యా. దేవా నీకు వేలాది స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, నీ వడిలో తప్ప మరి ఎక్కడను తండ్రి ప్రభువా నీ ఆనందము, నిజమైన సంతోషం మేము పొందలేము తండ్రి. నిజమైన ఆనందము నీ యొక్క సన్నిధిలో మాత్రమే ఉంది తండ్రి ప్రభువా. ఈ లోకంలో తండ్రి ప్రభువా ఏదో ఆనందం ఉందనుకుని తండ్రి ప్రభువా మేము వెతుకుతున్నామేమో తండ్రి. కాదు తండ్రి, ఇదిగో తండ్రి ప్రభువా నీ సన్నిధిని తండ్రి ప్రభువా సంపూర్ణమైన సంతోషం ఉంది దేవా. నీ సన్నిధిలో తండ్రి ప్రభువా సంపూర్ణమైన ఆనందం ఉంది తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ఎక్కడా లేని మనశ్శాంతి తండ్రి ప్రభువా నీ సన్నిధిలో మాకు దొరుకుని తండ్రి ప్రభువా. అవును తండ్రి, నీ కార్యములు వివరించుట తండ్రి ప్రభువా మా సఖ్యము కాదు తండ్రి ప్రభువా. దేవా నీ ప్రేమ వివరించుట తండ్రి ప్రభువా, నీ ప్రేమను వర్ణించుట తండ్రి ప్రభువా ఏ యొక్క మానవాళి వలన కాదు తండ్రి ప్రభువా, కానేరదు తండ్రి ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి ప్రభువా, సర్వోన్నతుడు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి. నీ వంటి వారు ఎవ్వరూ లేరు తండ్రి ప్రభువా, నీ వంటి వారు ఒక్కరునూ లేరు తండ్రి ప్రభువా. నీవు మాత్రమే మా దైవము తండ్రి ప్రభువా. ఇటువంటి గొప్ప దేవుణ్ణి తండ్రి ప్రభువా మా సొంత రక్షకునిగా అంగీకరించగల భాగ్యమును తండ్రి ప్రభువా మా ఎల్లరికీ అనుగ్రహించినందుకు నీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ప్రభువా ఈ లోకంలో తిరుగుతూ పాపములు చేస్తూ తండ్రి ప్రభువా మరలా మరలా తండ్రి ప్రభువా నీకు సిలువ వేస్తూ ఇదిగో తండ్రి తప్పిపోయిన కుమారుని వల్లే తండ్రి ప్రభువా లోక ఆనందాలకి వెళుతున్నామేమో తండ్రి ప్రభువా. లోకంలో మోసపోయిన తర్వాత లోకంలో ఇదిగో తండ్రి ప్రభువా బాధను అనుభవించిన తర్వాత తండ్రి ప్రభువా మేము తెలుసుకుంటున్నాం తండ్రి నిన్ను విడిచి ఎంత తప్పు చేశామని. కానీ ప్రభువా మేము అలాగను ఉండకుండా నీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభువా. బైబిల్లో మీరు మాకు ముమ్మారు సెలవిస్తున్నారు తండ్రి ప్రభువా నీ ఆజ్ఞలను బట్టి నడుచుకోనమని, నీవు చెప్పిన మార్గములను నడవమని. కానీ తప్పుపోయిన కుమారుని వల్లే తండ్రి వాటన్నిటినీ ధిక్కరించి లోకములో పడిపోతున్నామేమో తండ్రి. అట్టి వారిగా మేము ఉండకుండానట్లుగా తండ్రి నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు తప్పిపోయిన వారిగా మేము ఉన్నామేమో తండ్రి ప్రభువా. ప్రభువా మరొకసారి తండ్రి ప్రభువా మా తప్పును తెలుసుకుని నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ప్రభువా. ప్రభువా మా పశ్చాత్తాపమును పడుతున్నాం తండ్రి ప్రభువా. మేము చేసిన అపరాధములన్నింటినీ తండ్రి ప్రభువా నీ సన్నిధిని ఒప్పుకుంటున్నాం తండ్రి ప్రభువా. ప్రభువా ఇది ఎలాగనైతే తండ్రి ప్రభువా తప్పిపోయిన కుమారుడు మరలా మీ వద్దకు రాగా తిరిగి మీ హక్కును చేర్చుకున్న రీతిగా తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా మేము చేసిన పాపములన్నిటినీ నీ సన్నిధిని ఒప్పుకొని చుండగా తండ్రి ప్రభువా నీ సన్నిధిని పశ్చాత్తాపడుచుండగా తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని క్షమిస్తారని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. మీరు మమ్మల్ని మరలా ప్రేమిస్తున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభువా. మా తప్పు తెలుసుకున్న వారుగా తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి మమ్మల్ని చేస్తున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభువా. ఈ వారం అంతా చేసిన పాపములన్నిటినీ కూడా తండ్రి ప్రభువా నీ సన్నిధిని ఒప్పుకుంటున్నాం తండ్రి ప్రభువా. మా పాపములన్నిటినీ కూడా తండ్రి ప్రభువా పశ్చాత్తాపము చేయమని తండ్రి ప్రభువా మా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో తండ్రి ప్రభువా నీ సన్నిధిని అడుగుచుండగా తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. పరిశుద్ధమైన ఓ దేవా మా జన్మమును బట్టి మా నైజమును బట్టి పాపులమై ఉన్నాము, తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము, వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మును క్షమించుమని నీ కుమారుని పరముఖముగా వేడుకొంచున్నాము. అవును తండ్రి ప్రభువా
ఈ వారంలో తండ్రి ప్రభువా మేము మా చెవుల ద్వారా తండ్రి ప్రభువా పాపములు చేసి ఉన్నామేమో తండ్రి, మా నోటి ద్వారా తండ్రి ప్రభువా పాపపు మాటలు మాట్లాడి ఉన్నామేమో తండ్రి, మా కన్నుల ద్వారా తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా చెడు దృశ్యములు చూస్తూ పాపము చేసి ఉన్నామేమో తండ్రి ప్రభువా. ప్రభువా నిన్ను ఆరాధించుటకు ఏమాత్రము మేము యోగ్యత కలిగిన వారు కాదు తండ్రి, అయినప్పటికీ తండ్రి మా స్థితులు మీరు కోరుకుంటున్నారు తండ్రి, అయినప్పటికీ తండ్రి ప్రభువా మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నారు తండ్రి ప్రభువా. ప్రభువా నేటి దినమును మేము ఒప్పుకుంటున్నాం తండ్రి, నేటి దినం మీ సన్నిధి నుండి పశ్చాత్తాపడుతున్నాం తండ్రి, మా అపరాధములన్నీ తండ్రి ప్రభా క్షమించండి తండ్రి ప్రభా, మా స్థుతులను అంగీకరించండి తండ్రి ప్రభా, మా ప్రార్థనలకు నెరవేర్పులను అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నేటి దినమున ఆరాధనలో తండ్రి ప్రభా శ్రేష్టమైన వాక్యాహారం అందించండి నా ప్రభువా, నీకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి బైబిల్లో ఉన్న మాటలను ఒట్టి మాటల వరే మీరు చదవకుండడి అని సెలవుస్తున్న నా ప్రభువా. అవును తండ్రి నేటి వరకు ఇదిగో అది ఒక మొక్కుబడిగా తండ్రి ప్రభువా మేము చదువుతున్నామేమో తండ్రి, నేటి నుంచి వాక్యమున్న మేము మారు మనసు పొందగల నీ కృపను అనుగ్రహించండి తండ్రి, మారు మనసు పొంది ఇదిగో వాక్యమును శ్రద్ధ కలిగి చదవగల భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా శ్రద్ధ కలిగిన చదివిన వారమై తండ్రి ప్రభువా అందులో ఉన్న మాటలను గ్రహించువారుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి అందులో ఉన్న మాటలను అర్థం చేసుకొనటానికి ఇదిగో తండ్రి ప్రభువా మా జ్ఞానము సరిపోదేమో తండ్రి ప్రభువా, నీ జ్ఞానమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ఒక సరైన విధానంలో తండ్రి ప్రభా బైబిల్ గ్రంథం చదువువారుగా మేము ముందు నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఈ రోజు మొదటి మాటగా మీరు మాతో మాట్లాడుతున్నారు కదా తండ్రి, ఎటువంటి కల్మషము లేని వారుగా నీవు బైబిల్ గ్రంథాన్ని చదవమని సెలవుస్తున్నా ప్రభా, నీకు వందనములు తండ్రి. ఇదిగో దుష్టత్వం నీలో ఉన్న దుష్టత్వమును అంతయు విడిచిపెట్టి బైబిల్ గ్రంథమును చదవండి అని సెలవుస్తున్న నా ప్రభువా. అవును తండ్రి మాలో ఉన్న కల్మషమును, మాలో ఉన్న దుష్టత్వమును, మాలో ఉన్న ఈర్షను, మాలో ఉన్న చెడుతనమును అంతటిని విసర్జించిన వారే తండ్రి ప్రభువా. మేము బైబిల్ గ్రంథం దగ్గర కూర్చుని ఉండగలకు నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో తండ్రి మాలో కల్మషము ఉండిని ఎడల, మాలో దుష్టత్వమును ఉండిని ఎడల ఇదిగో తండ్రి నీవు చెప్పిన మాటలు ఇదిగో మేము పెడచెవును పెట్టేవారుగా ఉంటామేమో తండ్రి, అట్టి వారుగా కాకుండానట్లుగా ఇదిగో తండ్రి బైబిల్ గ్రంథం మేము చదవడానికి తీసుకున్నాము అంటే ఇదిగో మా ఆత్మలో సంసిద్ధము కలిగి ఉండే వారు కానీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీరు మాతోనే స్వయముగా మాట్లాడవలసిన మాటలని ఈ బైబిల్ గ్రంథంలో ఇమిడ్చి ఉన్నారని ఇదిగో సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభువా ఆ మాటలను ఇదిగో మేము చదువుతున్నప్పుడు స్వయముగా మీరు మాతో మాట్లాడుతున్న మాటలని జాగ్రత్త కలిగి ఉండి చదువువారు కానీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది బైబిల్ అని సెలవిచ్చిన నా ప్రభువా, నీకు వందనములు తండ్రి. అవును తండ్రి ఈ లోకంలో ఉన్న దేనికి లేదు తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ఈ లోకంలో ఉన్న దేనిని మేము బైబిల్ గ్రంథంతో వెలకట్టలేము తండ్రి. అటువంటి శ్రేష్టమైన మాటలన్నీ కూడా తండ్రి ప్రభువా నీ బైబిల్ గ్రంథంలో ఇమిడ్చి ఉన్నావు తండ్రి. ఇదిగో దుఃఖంలో నీవు ఉన్నావా, ఇదిగో బైబిల్లో ఈ వాగ్దానం నీవు చదువని సెలవిచ్చావు తండ్రి. ఇదిగో నీవు కుటుంబంలో సమస్యలు కలిగి ఉన్నావా, ఇదిగో నీకు ఓదార్పించుటకు బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానం ఇమిడ్చి ఉన్నానని ఇదిగో తండ్రి ప్రభువా అనేక సందర్భంలో అనేక విషయముల్లో తండ్రి ప్రభువా నీ బైబిల్ గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతున్నారు తండ్రి ప్రభువా, అట్టి మాటలు మేము గ్రహించేవారుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా చదువు రాలేని వారు, చదవలేని వారు తండ్రి ప్రభువా ఈ మాటలను ఇదిగో తండ్రి ఎదుటి వాళ్ళు చెప్పుడు ద్వారా తండ్రి ప్రభువా ఈ మాటలు గ్రహించని కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి వారు చదవలేనిది ఎదుటివారు చెప్తున్నప్పుడు శ్రద్ధ కలిగి వినగలని కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభువా. శ్రద్ధ కలిగి ఇదిగో తండ్రి భయభక్తులతో తండ్రి ఆచరణలో ఉంచగలని కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో చదవగల ఇదిగో జ్ఞానము కలిగి ఉండి ఇదిగో బైబిల్ యందు అశ్రద్ధ చేస్తున్నాము ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇదిగో అశ్రద్ధ చేయకుండానట్లుగా తండ్రి ప్రభువా ఇదిగో శ్రద్ధ కలిగి ఉండి బైబిల్ని పఠించగలని కృపను అనుగ్రహించదని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. మీరు రెండవ మాటగా అంటున్నారు కదా తండ్రి సాత్వికముతో బైబిల్ గ్రంథం చదవండి అని సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో మాలో ఉన్న కోపముతోను, మాలో ఉన్న ఆగ్రహంతోను, మాలో ఉన్న ద్వేషముతోను మేము బైబిల్ గ్రంథం చదివినయడలా అందులో ఉన్న మాటలు మాకు చెప్తున్నట్టుగా మేము అంగీకరించలేమేమో తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా ఎప్పుడైతే సాత్వికముతోను, ఎప్పుడైతే దీన మనసుతోను ఈ మాటలు నాకే చెబుతున్నారని మేము అంగీకరించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ బైబిల్ గ్రంథం చదివినయడలా అటువంటి అందులో ఉన్న ఆశీర్వాదములన్నిటినీ కూడా తండ్రి ప్రభువా సంపూర్ణంగా మేము పొందగలము తండ్రి ప్రభువా. ఇదిగో నేటి దినములు తండ్రి ప్రభువా రెండు మాటలుగా తండ్రి ప్రభువా రెండు మార్గాలుగా ఇదిగో మీరు బైబిల్ గ్రంథంని ఇలాగూ చదవండి అని సెలవిచ్చిన నా ప్రభువా. ఇదిగో మీరు చెప్పిన రీతిని మేము అనుసరిస్తూ మీరు చెప్పిన మాటలను మేము అంగీకరించిన వారే తండ్రి ప్రభువా శ్రద్ధ కలిగి తండ్రి ప్రభువా వేకువ జామున లేవంగానే తండ్రి ప్రభువా నీ యొక్క మాటలతో తండ్రి
తండ్రి ప్రవ్వా నీ యొక్క ఇదిగో తండ్రి ప్రవ్వా జీవముని ఇచ్చు మాటలతో తండ్రి ప్రవ్వా ఇదిగో నీ నీతి మాటలతో తండ్రి ప్రవ్వా మా డేని స్టార్ట్ చేయగల భాగ్యమును మా అందరికీ అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రవ్వా. ఇటు విధముగా తండ్రి ప్రవ్వా నీ యొక్క జ్ఞానము చెప్పిన తండ్రి ప్రవ్వా అందులో ఉన్న ప్రతి ఒక్క మాటను ఇదిగో తండ్రి ప్రవ్వా అందులో ఉన్న సత్యమును మేము గ్రహించువారుగా మా జీవితంలో తండ్రి ప్రవ్వా దాన్ని అన్వయించుకునే వారుగా తండ్రి ప్రవ్వా ಎಲ್ಲರನ್ನು దీవిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా నేటి దినమున తండ్రి ఆరాధనను తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్క స్థలమునందు ఎంతో ఘనముగా ఎంతో ఉజ్జీవముగా తండ్రి ప్రవ్వా నడిపించి ఉన్నారని విశ్వసించి ఉన్నాం తండ్రి ప్రవ్వా. ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డకును తండ్రి ప్రవ్వా నీ శ్రేష్టమైన దీవెనలు నీ శ్రేష్టమైన ఆశీర్వాదములను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా ఎవరైతే తండ్రి ప్రవ్వా ఏ హృదయ భారములు కలిగి ఉండి నీ మందిరంలో ఉన్నారో తండ్రి ప్రవ్వా వారందరికీ నీ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారని విశ్వసించి ఉన్నాం తండ్రి. వారి హృదయ భారమును అంతటినీ తీసివేసి ఇదిగో తండ్రి ప్రవ్వా మరలా వచ్చు వారానికి గొప్ప సాక్షులుగా తండ్రి ప్రవ్వా వారి యొక్క జీవితంలో గొప్ప కార్యములు వారు పొందుకునేలాగా తండ్రి నీ సన్నిధి అందు హృదయం ఉంచగల భాగ్యమును ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తున్నారని విశ్వసించి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రవ్వా ఎవరైతే తండ్రి ప్రవ్వా వారు కష్టపడిన కష్టార్జితంలో తండ్రి ప్రవ్వా నీకు కృతజ్ఞతగా సమర్పించుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి ప్రవ్వా. సమర్పించిన దాన్ని బట్టి తండ్రి ప్రవ్వా వారి వృత్తిలో వారి వ్యాపారాల్లో తండ్రి ప్రవ్వా వారి ఉద్యోగముల్లో తండ్రి ప్రవ్వా మరిన్ని దీవెనలు వారు పొందుకునే భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. వారి యొక్క ఆరోగ్య విషయంలో తండ్రి ప్రవ్వా నీ యొక్క గొప్ప కార్యములు అనుగ్రహించండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా రానున్న వారమున అంతటినీ కూడా తండ్రి ప్రవ్వా మరలా ఇదిగో తండ్రి ప్రవ్వా నీ సన్నిధి ఇదిగో తండ్రి ప్రవ్వా ఇచ్చినందుకు నీ కృతజ్ఞతగా తండ్రి నీ సన్నిధిలో తండ్రి ప్రవ్వా ఉల్లసించే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా గతించిన ఈ వారంలో తండ్రి ప్రవ్వా ఎందరో ఈ ఆదివారాన్ని చూడలేకపోయి ఉన్నారేమో తండ్రి. అయినప్పటికీ నీ తండ్రి ప్రవ్వా నీ కృప మాతో ఉండటం వల్ల తండ్రి ప్రవ్వా నీ యొక్క దీవెనలు మా యందు ఉండటం వల్ల తండ్రి ప్రవ్వా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసిన వల్ల తండ్రి నేడు దినమున తండ్రి నీ సన్నిధిని ఆరాధించగల భాగ్యమును అనుగ్రహించారు తండ్రి. ఇటు భాగ్యమును బట్టి నీకు ప్రంతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఇటువంటి దీవెనలతోనే ఇటువంటి ఆశీర్వాదములతోనే మరొక వారములోనికి మేము వెళ్ళబోచుండగా తండ్రి ప్రవ్వా ఇదిగో రాబో వారం అన్ని దినముల్లో తండ్రి ప్రవ్వా నీ యొక్క కృపా కాపుదలు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్కరి వ్యాపారంలో మీరు తోడుండండి తండ్రి. ప్రతి ఒక్కరి రాకపోక ప్రయాణాల విషయాల్లో మీరు తోడండి తండ్రి. ప్రతి ఒక్కరి పనిపాటల్లో మీరు తోడండి తండ్రి ప్రవ్వా. రాబో వారం యొక్క వాతావరణం మీరు ఉండండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి రాబో వారం అంది ఎవరైతే ఏ పనులు పూనుకుంటున్నారో ఏ పనులు అయితే చేయడానికి సిద్ధపడుతున్నారో ఆ పనులు ఎందు ఆలోచనలు ఎందు తండ్రి ప్రవ్వా మీరు వారికి మీ జ్ఞానమును అనుగ్రహింప చేయండి తండ్రి. ఎవరైతే తండ్రి ప్రవ్వా పరీక్షలు రాస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. రాబోయే వారం మంది పరీక్షలు సిద్ధపరిచిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రవ్వా. ఎవరైతే తండ్రి ప్రవ్వా ఇంకా రాబోయే వారంలో తండ్రి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారో ఇదిగో ఎవరైతే యానివర్సరీస్ చేసుకుంటున్నారో తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్క కార్యమునందు ప్రతి ఒక్క సెలబ్రేషన్ అందు తండ్రి ప్రవ్వా మీ యొక్క కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా రానున్న ఆదివారం వరకు కూడా తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రవ్వా నీ కృపా కాపుదలతో నడిపిస్తూ తండ్రి ప్రవ్వా వారు ఈ వారంలో పూనుకున్న ప్రతి ఒక్క విషయమునందు సంపూర్ణ దీవెనలు సంపూర్ణ జయములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకు ఇది తెలియదు కానీ తండ్రి సమస్త విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నేడు దినమున ఆరాధనలో ఇదిగో తండ్రి ప్రవ్వా ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారి పనిపాటల్లో తోడే ఉన్నాడు తండ్రి ప్రవ్వా. ఉద్యోగములు వెళ్తున్న వారికి పనిపాటు ఇది రాకపోక ప్రయాణ విషయంలో తోడే ఉన్నాడు తండ్రి. వారి యొక్క వర్క్ ఫీల్డ్ లో తండ్రి ప్రవ్వా ఏ యొక్క విషయం నిమిత్తమే ప్రార్థిస్తున్నారు ఏ యొక్క విషయం నిమిత్తం కనబెడుతున్నారు తండ్రి ప్రవ్వా ఆ యొక్క వర్క్ ఫీల్డ్ లో వారు సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయగల భాగ్యం అనుగ్రహించింది తండ్రి. విద్యకు వెళ్తున్న వారికి ఇదిగో తండ్రి ప్రవ్వా వారి విద్యలో సంపూర్ణమైన జ్ఞానమును సంపూర్ణమైన ఇదిగో తండ్రి బుద్ధిని వివేకమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఉద్యోగ ప్రయత్నం చేసిన వారి ప్రయత్నాలు ఫలించలాగా నీ యొక్క గొప్ప దీవెన అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా వ్యవసాయం చేస్తున్న వారు ఇదిగో తండ్రి ప్రవ్వా ఆయా వృత్తులు చేస్తున్న వారు ఇదిగో తండ్రి ప్రవ్వా నీ యొక్క కృపను అనుగ్రహించిన వారే తండ్రి ప్రవ్వా నీ యొక్క సమాధానం చెప్పని నడిపింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇటు విధంగా ఈ దేశం రాష్ట్రం లోకమును ప్రపంచమును సమస్త మానవాళిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అధికారులైన వారి సైతం జ్ఞాపకం చేసుకుని మంచి నడవడికి నడిచి ఇదిగో తండ్రి ప్రవ్వా నీతి కలిగిన వారిగా తండ్రి ప్రవ్వా వారి ఉన్న పొజిషన్ కి న్యాయం చేయగల నీ కృపా భాగ్యం అనుగ్రహించమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇటు తండ్రి ప్రభా ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా తండ్రి ప్రభా సంపూర్ణంగా మేము పొందుకొని నామని విశ్వసించి ఉండగా తండ్రి ప్రభా మీరు అంటున్నారు కదా తండ్రి, నా నామాన్ని ఏది అడిగినాను నేను దాన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ప్రార్థనలో ఇదిగో తండ్రి ప్రభా ప్రతి విషయంలో నీ నామంను అడిగిచుండగా తండ్రి గొప్ప దీవును గొప్ప సమాధానమును అనుగ్రహించి ప్రార్థన దగ్గర నెరవేర్పును అనుగ్రహించమని ప్రవేశక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామను అతి మిక్కిలమైన పూర్వకంగా అడిగి వేడుకుంటున్నా మా ప్రేపరలోకి తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చమన్నట్లు భూమి నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం నడుమకు దయచేయం, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, మమ్మల్ని శోధంలోనికి తేకాకి నుంచి తప్పించము. రాజ్యము శక్తి మహిమ అనంతం నీవెన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తం జయం అపవాదికి విజయం, ప్రవేశరక్తం జయం అపవాదికి విజయం, ప్రవేశరక్తం సంపూర్ణ విజయం అపవాదికి హంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూపా, విజయ సంస్తుతులే నీకు జయమే లాభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష. జయమే లాభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష. ప్రజల వలన నిత్యమైన ప్రాణుతులు సేతించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూపా, విజయ సంస్తుతులే నీకు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్.